రండమ్మా, ఎక్కడే అంటే ముద్దులే నీకు కూలరా? నేను క్యూలనా? నేనెవరో తెలుసా? అసలు ఈ బస్సు ఎవరో తెలుసా? నేను తలుచుకున్నానంటే నీ ఉద్యోగం. ఎవరితో ఉద్యోగం? పదనే గుడ్ మార్నింగ్. రామారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. డిపోలో బస్సు లాగట నిలబడిపోయాట. ఇంతకీ ఇవాళ మా ముఖం ఏం తగ్గిస్తున్నావు? చాలా మంచి కాంబినేషన్. నాకు చాలా ఇష్టం డాడీ. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇంకేం చేసావా? ఇడ్లీ సార్. నల్ల ప్లేట్ లాగా ఉన్నాయి. వడ కూడా ఉంది సార్. యాక్సిడెంట్ బస్సు లాగా దాన్ని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. వడదు డాడీ. ఎప్పుడు ఇలా బస్సుల భాష మాట్లాడటం మానవా? దేని గురించి మాట్లాడినా, ఏ విషయం మాట్లాడినా మధ్యలో బస్సులు రావాలా? చూడమ్మా ప్రేమ, నాకు పుట్టుకునిచ్చింది తల్లిదండ్రులైనా బతుకునిచ్చింది బస్సులేనమ్మా. బస్సులు తడవడంతో జీవితం ఆరంభించి ఇవాళ నీ పేరు మీద ఇన్ని బస్సులు నడుపుతున్నానంటే నాకు బస్సుల భాష కాక రైలు భాషలో వస్తుందమ్మా. సుప్రభాతం. దయానందం, పొద్దున్నే దారి తప్పిన రూటు బస్సులాగా ఎలా వచ్చావు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఆ దారి తప్పిన బస్సు అన్న మాట ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. ప్లీజ్ విత్డ్రా దట్ వర్డ్. ఓకే ఓకే ఓకే. ఇవాళ 1వ తారీఖు, స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలి. మీరు చెక్కుల మీద సంతకాలు పెట్టాలి, అందుకోసం వచ్చాను. నేను చెక్కుల మీద తర్వాత సంతకాలు పెడతాను కానీ ముందు నీ బండికి బ్రేకేసి ఏమిటో చెప్పరావు. పంచరైన బస్సులాగా నిలబెడుతున్నావు. టిఫిన్ ఏమిటమ్మా ప్రేమ, శిక్ష పడిన ముద్దాయిలా అలా టిఫిన్ చేయకుండా కూర్చున్నావే? కూర్చోకేం చేయను? ఈయన బస్సుల భాషతో, మీ కోర్టు భాషతో తల పగిలిపోతుంది. ఏమిటమ్మా ప్రేమ, నిజంగా నీకు తలకాయ నొప్పిగా ఉందా? అయితే వెంటనే డాక్టర్ని పిలిపిస్తాను. రాపరావు, డాక్టర్ ఫోన్ చేయి. ఈ లోపల నువ్వు కొంచెం అమృతాంజం రాసుకుని ఒక్క సారిడైన్ టాబ్లెట్ వేసుకోమ్మా. నువ్వేం కంగారు పడుకో, నేను ఏదో తమాషా కన్నాను. చూడమ్మా, తమాషాకైనా నువ్వు నొప్పి బాధ అన్నావంటే నేను తట్టుకోలేనమ్మా. ఐఎమ్ సారీ డాడీ. వస్తాను. అమ్మా, ఈ టిఫిన్ చేసేదమ్మా. కాలేజ్ టైం అవుతుంది డాడీ. ప్రేమ, అనవసరంగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. అమ్మాయి టిఫిన్ చేయకుండా వెళ్తున్నాయా? రేపు డిస్టర్బ్ చేయలేండి. ఇదిగో దయానందం, ఈ రోజు నేను ఇంత వాడిని కావడానికి, నేను లక్షలు సంపాదించడానికి అమ్మాయి ప్రేమనయ్యా కారణం. అందుకే కదా సార్ మన బస్ సర్వీస్ కి ప్రేమ బస్ సర్వీస్ అని అమ్మాయి గారి పేరే పెట్టారు. మీరు టిఫిన్ కానివ్వండి. అమ్మాయి టిఫిన్ చేయలేదు కానీ నేను తిన్నాయా. చెల్లెమ్మా, ఓ చెల్లెమ్మా, ఎక్కడమ్మా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏమిటమ్మా ఈ ఆలస్యం? అమ్మయ్యా, ఎప్పటికైందనమా నీ ముస్తాబు. చెల్లెమ్మా, నీకు ఇష్టమైన కడుగు తీసుకొచ్చానమ్మా ఊరంతా తిరిగి. ఏమిటమ్మా అలా ఉన్నావు? అబ్బే ఏం లేదన్నయ్యా, నాకే నేను బాగానే ఉన్నాను. ఏం సామాన్లు తెచ్చావన్నయ్యా? సామాన్ల విషయం తర్వాత చెప్తాను. నా కళ్ళలో చూసి నిజం చెప్పు. మళ్ళీ నీ తలనొప్పి వచ్చింది కదా? అబ్బే లేదన్నయ్యా. అబద్ధం చెప్పదు, నిజం చెప్పు. తలనొప్పి వచ్చింది కదా? ఏదో కాస్త. నువ్వు తలనొప్పి ఎంత వచ్చిందో నాకు తెలుసమ్మా. నువ్వు ఎందుకు అబద్ధపడుతున్నావు కూడా నాకు తెలుసు. నీ బాధ నాతో చెప్పు. మందులు కొంటారా? డబ్బు లేక నేను బాధపడతానే కాదు. బాధపడతామా? సాధ్యమైన తొందరలో పెద్ద డాక్టర్ చూపిస్తాను. నీ తలనొప్పి మార్పు చూస్తాను. ఏమిటి ఏమైంది? బ్రేకులు ఫెయిల్ అయి ఉంటాయి. చనోదే, బ్రేకులు ఫెయిల్ అయితే బండి ఆగిపోదు, పరిగెడుతుంది. ఏమిటో నన్ను చూడండి. బానెట్ ఓపెన్ చేయి.
మీ కారుకి ఒక నమస్కారం. ఇప్పుడు మాకు దారేమిటి? కాలు దారేనా? ఊరికే ఏంటే, ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 ఖరీదు చేసే కారు అయిపోతే 8 లక్షలు ఖరీదు చేసే బస్సు వస్తుంది. ఎప్పుడో అయింది కదా ఇద్దరు అయ్యో, ఇదేంటి ఇలా అయిపోయింది? అసలు నా కారేనా? అమ్మా, ఇది మీ కారే. ఇప్పటికి విప్పడం పూర్తయింది, ఇక బిగించడానికి ప్రయత్నిస్తాను. నీకు మెకానిజం వస్తున్నావా? ఎప్పటిదాకా తెలుసనే ఓడదీశాడమ్మా, ఇప్పుడే